బాగుందిగా, వాలంటీర్ వస్తే నెంబర్ వన్గా ఉంది. టీడీపీ నాయకుడు బొజ్జ సుధీర్ రెడ్డి అన్న ఆయన వాలంటీర్లు నక్సలైట్లా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ఇంటికి ఏం పథకాలు లేవుగా, అందుకే నక్సలైట్లా కనబడుతున్నారు. అది పథకాలు ఏం చేర్చట్లేదు. టీడీపీ పథకాలు కాకుండానే, పథకాలు చేర్చకుండానే ప్రజలు అన్నీ పొందుతున్నారా చెప్పండి. వైసీపీ వాళ్ళకి చేస్తున్నారు వాలంటీర్లు. మరి ఎగ్నెస్ట్ లేకపోతే ఎలా గెలుస్తామండి? ప్రతిపక్షం ఉంటేనే మనం, అది ప్రతిపక్షం కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాం. వాళ్ళకు కూడా ఇస్తాం, రమ్మనండి. రాకపోతే పథకాలు మేము ఇస్తాం. మా వైసీపీ తరపున అన్ని పథకాలు అంతే, అందరికీ ఇస్తాం. జాతి చూడడం, మతం చూడడం, కులం చూడడం, ఏది చూడడం, అందరికీ అన్ని సదుపాయంగా అందిస్తాం. అలా అలా అనుకుంటారు. వైసీపీ వాళ్ళు కాకుండా బోలి మంది వాళ్ళు బయట ఉన్న వాళ్ళు చూపించమంటే రమ్మనండి. ఏ సచివాలయంకి వెళ్దామన్నా ఆ సచివాలయం చూపిస్తాం. ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. అర్హులైన ప్రతి ఒక్కరు వాలంటీర్తో సమానమే. వాళ్ళకి అది ఇది అని ఉండదు. అందరికీ అన్ని విధాలుగా జగన్ సమకూర్చాడు. దాని తీసేస్తామన్నారు కాబట్టి అది ముందుగానే జాగ్రత్త పడతారు ప్రజలు. ఇంకా మాకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ సంస్థ తీసేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు తీసేస్తా అన్నారు కాబట్టి గట్టిగానే ఉంటుంది మాకు పోటీ, హ్యాపీగానే ఉంటాం. చక్కగా వాలంటీర్ సంస్థ తీయకుండానే ఓటింగ్ చేస్తారు. వాలంటీర్లు నిలబెట్టుకుంటాము. వాలంటీర్ ద్వారా అన్ని పథకాలు ఎన్నిరు. కరోనా 2 సంవత్సరాలు వాలంటీర్ లేదు మనం ఉన్నామా? వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి అన్ని పథకాలు అన్ని చేసి అంతా మనకి ఎంత సేవ చేశారు. అలాంటి వాళ్ళు మనం పోగొట్టుకుంటాం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ తీయడానికి వీల్లేదు, తీయలేరు కూడా. అది తీవ్రవాదులు అంటే ఎవరిని కాల్ చేశారు, ఎవరిని మర్డర్ చేశారు, ఎవరిని రేపు చేశారు, అవి ఏమైనా ఉన్నాయా మీడియాలో? ప్రూఫ్ చూపించమనండి. పోనీ అలాగే చేద్దాం. పోనీ ఎన్నో వస్తాయండి. ఎలక్షన్ల ముందు పడ్డాయి కదా, బోలు మాటలు వస్తుంటాయి. దాన్ని మనం పట్టించుకోవడం అవసరం లేదు. రేపు మళ్ళీ ప్రభుత్వం జగన్ నడుపుతాడు, నడిచినప్పుడు చూద్దాం. వాలంటీర్ సంస్థ ఇంకా అన్నీ అయిపోయినాయి కదండి, అన్నీ చెల్లారు జగన్ మీద. ఇంకేమున్నాయి? ఇంక వాలంటీర్లు పట్టుకున్నారు. చూద్దాం, అది కూడా సక్సెస్ అవుతాడు కదా జగన్. అవ్వకుండా ఉన్నాడు కదా, ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రజలకి అన్నీ చేస్తున్నాడు. ఇంకా అంతగానే ఏం కావాలి? జగన్, దాంట్లో తిరిగిలేదు. జగనే నమ్మకం. అంటే మాకు పథకాలు వచ్చినాయి, మాకు ఇల్లు వచ్చింది, మా అమ్మఒడి వస్తుంది, డోక్రా రుణమాఫీ వస్తుంది. పెట్టేవాడు కావాలి కానీ పెట్టినోడు మాకు ఎందుకండి? 14 ఏళ్ళు చేశాడు ముఖ్యమంత్రిగా, మాకేం లేదు. 40 ఏళ్ళు సీనియర్ ఉంది, 10 మంది పొత్తు పెట్టుకోకపోతే ఏముండదు. అలా కాదు, మాకు జగన్ ఒంటరిగా చేస్తున్నాడు. అంతకుముందేనా స్వర్ణ విభాగం జరిగిందేనా మనకేమన్నా? ఏమన్నా గోల్డ్ మీద నడిచేమని మనం ఏమన్నా? అప్పుడు అప్పుల పాలన ఉంది. 0% పెట్టాడు. ఈయన వచ్చి జనాలకి ఇచ్చాడు. తప్పేముంది? ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మరి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈయన ఎక్కితే ఏం చేస్తానట్లేదు, జగన్ దింపుతాను అంటున్నాడు. జగన్ ఎవడెక్కినా జగన్ దింపుతానన్న మాటే కానీ నేను ప్రజలకి చేస్తాను ఒక్కరు కూడా చెప్పట్లేదు ఇక్కడ. ఇప్పుడు నేను వస్తానని చెప్పి ఏమైనా ప్రజలకు చేస్తాను, ఇప్పుడు ఆయన 3 ఇస్తున్నాడు, నేను 5 ఇస్తానని చెప్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. నేను ఎక్కి సచివాలయాలు తీసేస్తాను, నేను వాలంటీర్లు తీసేస్తాను, నేను ఎక్కి మనుషులు తీసేస్తాను, జగన్ దింపేస్తాను. అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ జరగదులేండి. అది ఫ్రీ బస్ ఇస్తే చాలా ఇబ్బందులు పడతాం. సరేనా? అది మోడీ గారు చూద్దాం. 3 ఏంటి, 2 ఇవ్వమనండి చాలు. అంతెందుకు 2 కాదు, 500 తగ్గించమనండి. ప్రజలు హాయిగా ఉంటారు మోడీ గారు చెప్పిన దానికి. 100 మంది కూటమి వచ్చినా ఒక్కడే సింగల్ బద్దలు కొట్టుకొని అర్జునై వస్తాడు. అర్థమైందా? ఒక్కడే. ఆయనకి ఏ టెన్షన్లు, ఏ బాధలు లేవు. హ్యాపీగా ఒక్కడే వస్తాడు. రాష్ట్రాన్ని పరిపాలించేది ఆయనే. వారంట్లో చెప్తున్నారు. వారంటీలు పర్వాలేదు, బాగానే చేస్తాను. ఏం లేదు, బాగానే ఉంది. వాళ్ళు అన్నింటికి తెచ్చిస్తున్నారు శుభ్రంగా, మనం పోకుండా. బాగానే ఉంది. జగనే రావాలనుకుంటున్నాం. మాకు అమ్మఒడి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మాకు వస్తున్నాయి. మొన్న పిల్ల ఏమైంది? బాగానే చేస్తున్నారు. ఏదన్నా ఉంటే గబగబా వచ్చి చేస్తున్నారు. ఏమి లేదు, అలాంటివి ఏం లేదు. బాగానే వాళ్ళు వచ్చి చేస్తున్నారుగా. మనకి ఏది కావాలంటే అది చేస్తున్నారు. వాలంటీర్ల పనితీరు బాగానే ఉంది. పథకాలన్నీ బాగానే సాగుతున్నాయి. ఎందుకు ఇవ్వట్లా? చేస్తున్నారుగా. చచ్చా అలాంటిది ఏం లేదు, బాగానే ఉన్నారుగా. పెన్షన్లు అన్నీ వైసీపీ. ఈ సచివాలయాలను బట్టి బాగుందండి. వైసీపీ అని కాదు, సచివాలయం పెట్టినాక ఎవడు ఏది తినకుండా పేదవాడికి అందుతున్నాయి.
పథకాలు. ఓన్లీ వైసీపీ వాళ్ళకి వాలంటీర్లు పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు కదా. ఉంటుంది కదా, ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది. కాకపోతే వైసీపీ వాళ్ళు చేసినా ఇక్కడ పని అవుతుందిగా. ఏ నాయకుడి దగ్గరికి ఇంతకుముందు కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాడు డబ్బులు తినేసి వచ్చేసి ఇచ్చేసి చేసేవాడు. ఆ నాయకుడు ఎమ్మెల్యే నుంచి అనేది ఇప్పుడు ఏది లేదు. సచివాలయం ద్వారా చక్కగా అవుతున్నాయి. ఇక్కడ రూపాయి తినడానికి లేదుగా. వెళ్ళంగానే వాళ్ళు పని చేయాలి, లేకపోతే ఉద్యోగం ఓడిపోద్ది. జరుగుతుంది అది. ఇప్పుడు ఎవరు పనితీరు బాగుందంటారు? వీళ్ళు పథకాలు బాగానే ఉన్నాయి. అది మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తెలీదు, ఎవరనేది ఐడియా ఉండదు కదా. వీళ్ళ పథకాలు అయితే బాగున్నాయి. ఈ పథకాలు అమలు చేస్తున్నాడు కదా. డెవలప్మెంట్ లేదని అంటున్నారు కదా. డెవలప్మెంట్ లేదంటే మరి దానికి మనం పథకాలు ఓకే చేస్తున్నాడు. డెవలప్మెంట్ అంటే ఏం లేదు, రాజధాని లేదు, అంతేగా. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అదే మనకు ఎలా అర్థమయ్యేది చెప్పు. పనితీరుని బట్టి ప్రజలు వెయ్యాలి, అంతే. పనితీరుని బట్టి వెయ్యాలి, ఎవరనేది తెలియదు. ఇప్పుడు ఈయన పథకాలు అందుతున్నాయి, పథకాలు ఎవరికి రాకుండా లేవు, వచ్చినాయి. ఆ పథకాలు చంద్రబాబు నాయుడు తీడుగా అవి ఉంచుతానని అంటున్నాడుగా. చంద్రబాబు నాయుడు ఉంచుతాను అంటున్నాడా? అవి నేను తీను అని అంటున్నాడుగా. అవి ఎలా ఆయన తీయడానికి లేదన్నప్పుడు ఆయన ఒప్పుకున్నట్టేగా లెక్క. పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తాడని అంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కువ ఇస్తాను చంద్రబాబు. పులిపాలంటే ఎవరు చేయడు. రేపు ఆయన వస్తే అప్పులు ఉండవేంటి? అప్పులు లేకుండా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాడే ఏంటి? చంద్రబాబు నాయుడు చేయలేడుగా. ఆయనైనా అదేగా పరిస్థితి. పనులు చేసుకుంటూ పోతారు. వాలంటీర్ పని అంటే వ్యవస్థ పెట్టింది కాబట్టి వాళ్ళ పనులు చేస్తూ పోవాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. అంటే ఇప్పుడు వాలంటీర్లు వేస్ట్ అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. టీడీపీ వాళ్ళు పెడితే వాళ్ళు వేస్ట్ అంటారు, అదే మాట. వైసీపీ వాళ్ళు అదే మాట్లాడారు కాబట్టి ఏదైనా ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఎంత జీతం రాని పోని వాళ్ళ పద్ధతి పనిచేస్తూ పోతారు. వాలంటీర్ వ్యవస్థ నష్టమే లేదు, దానివల్ల లాభమే ఉంది తప్ప నష్టమే లేదు. లాభం అంటే ఎలాగంటే చూసేప్పుడు వికలాంగా ఉన్నాడు, వాడికి పెన్షన్ కావాలి. వికలాంగా ఆటో వేసుకుని పోవాలంటే 100 రూపాయలు ఛార్జీ కావాలి. ఒక డబ్బులు తీసుకుని కావాలంటే 100 పోనందు కావాలి. వాడికి ఉపయోగపడుద్ది. కొన్ని పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఉపయోగపడేది తప్ప వాలంటీర్ వ్యవస్థ నష్టం అని చెప్పేసి అది కరెక్ట్ కాదు. వాలంటీర్లు నచ్చలే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇంటి ఆడబిడ్డల విషయాలు బయటికి చెప్తున్నారు, అది ఇది అంటున్నారు. ఎవరు అంటున్నారు అన్నమాట? టీడీపీ ఇంట్లో వాళ్ళు చేశారండి. ఎవరైనా వాలంటీర్లు వెళ్ళి సుధీర్ అని టీడీపీ కట్టనా? ఆ సుధీర్ అన్న అతను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరు చేశారండి. ఇలాగా వాలంటీర్ పోయి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇలా చేశారంట అనుకుందాం మనం. అదంటే కరెక్ట్ కాదు, అది తప్పది. మేము వస్తే తీసేస్తాం టీడీపీ నాయకులు అంటున్నారు. వాలంటీర్లు రావాలి కదా అసలు రారంటారా? ఎలాగో రావాలిగా. రాకుండా తీసుకెళ్తారు, రావాలి కదా. రాకుండా వద్దు. ఎలాగొస్తారు? ఇప్పుడు ఆల్రెడీ మన 152 వచ్చినాయి, 150 సీట్లు వచ్చింది. ఇప్పుడు తగ్గినా ఒక 4-2 సీట్లు తగ్గి తప్ప వైసీపీ పరిపాలన పక్కాగా వచ్చింది అంతవరకు. అంటే నేను టీడీపీ అవ్వచ్చు, ఇంకోవడం కూడా అవ్వచ్చు, అది వేరే భాగం. మామూలుగా నెక్స్ట్ మళ్ళీ పరిపాలన వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఖచ్చితంగా. చంద్రబాబు నేను ఎక్కువ పథకాలు ఇస్తాను జగన్ కంటే అంటున్నాడు. అంతకుముందు ఇవ్వలేదు మరి. అంతకుముందు పసుపు కుంకుమ కూడా ఇచ్చాడు ఇలా ఫైనల్గా. అంతకుముందు ఇచ్చిన పథకాలు నేను డిగ్రీ చదువుకున్నాను, నిరుద్యోగ గుర్తు అన్నాడు. ₹1 ఇచ్చిన పాపం లేదు. ఎదురు చూసాము, ఎవరు వచ్చి ఎవరికి ఏం చేయలే. ఇప్పుడు నాణ్యమైన మద్యం పోతాను, మద్యం బాబులకి అంటున్నాడు చంద్రబాబు. తాగిన తర్వాత ఆయన బాగున్న తర్వాత జనాలను పోయమనండి. ఆయన తాగిన తర్వాత కదా మనకు తెలిసేది నాణ్యత కాదు. తాగిన బ్రాండ్ అంటే అది జనం తాగుతారు, అంతే కదా. నేను తాగబోతు కాబట్టి తను తాగుతాడు మాదేది. నాణ్యమైన బ్రాండ్ తాగుతాడు, తాగిస్తానంటే నాకు అర్థమే. తను తాగుతాను అర్థమే కదా. అది తాగాక జనాలు పోయాలి. ఇప్పుడు ఎవరు గెలవచ్చు అంటారు? వైసీపీ గెలిచింది ఖచ్చితంగా, నమ్మకం ఎందుకంటారు? అంతే. అంటే ఎక్కువ ఏంటంటే బడుగు బలహీన వర్గాలు ఓట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళే ఓట్లు, ఎందుకంటే చేసిన న్యాయం వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఓట్లు వేస్తారు కదమ్మా. చంద్రబాబు ఏం ఎవరు చేయలే. చంద్రబాబు ఏం పరిపాలన చేశారు తప్ప ఎవరికి పేదలు అన్నదానికి ఎవరికి ఇవ్వాల. అది ఇప్పుడు వైసీపీ దాంట్లోనే లబ్ధి పొందారు పేదలు. ఖచ్చితంగా లబ్ధి పొందారు, అది మనం ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు వైసీపీకి? 150 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. 150 ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ వాలంటీర్లు మామూలుగా ఇంటింటికి బాగానే వస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. పింఛనీళ్ళు అయ్యి బాగానే చేస్తున్నారు. ఇంకా అంతకంటే మించింది ఏముంది? ఇప్పుడు ముసలాళ్ళకి పెన్షన్ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు వాలంటీర్లు. ఇస్తున్నారు. ఎందుకు ఎత్తలేదు? వర్షం పడినా ఏది పడినా సరే మామూలుగా ఇంతవరకు అయితే బయటికి వెళ్ళాలి చెయ్యాలంటే కొద్దిగా లేట్ అయ్యేది. అది కాకుండా వర్షం అయినా ఏది ఫస్ట్ తారీఖు కల్లా ఇచ్చేస్తున్నారా? టైం టు టైం బాగానే ఇస్తున్నారు. టీడీపీ వాళ్ళు వాలంటీర్లు పనితీరు అసలు బాగాలేదు, తీసేస్తాం మేము వద్దే అంటున్నారు. తీసిస్తే ఇప్పుడు మామూలుగాను అనుకున్న వాళ్ళు మాట్లాడేది, జరిగిన మాటలు వేరే. కానీ ఇప్పుడు కాల్ దగ్గరికి వచ్చి ఇచ్చేటప్పుడు తీసేసుకుంటే అది ఏం కలిసి వస్తుంది? మీరు వెళ్ళి తెచ్చుకుంటారా? ముసలమ్మ ఉంటుంది, నేనే ఉన్నాను, మా తాత ఉన్నాడు అనుకో, ఒకవేళ నాకు పని ఉందనుకుని దెబ్బేస్తాను. అతను తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారో? మేము ఎవరూ లేకపోయి మా పనులు మేము చేసుకున్నా ఆ వాలంటీర్లు వచ్చి
మీ ఎవ్వరు లేకపోయినా అతని చేత సంతకం పెట్టించుకుని ఆ డబ్బులు 3,000 లెక్క పెట్టి బాధ్యతగా తీసుకొచ్చి ఒక కొడుకులాగా ఇస్తున్నారు కదా యథార్థమే కదా. నేను చెయ్యను, నేను అక్కడికి వచ్చేస్తున్నా, నేను తీసుకెళ్ళలేను, మరి వాళ్ళదే కదా బాధ్యత. తీసుకొచ్చి ఇచ్చింది మరి వాళ్ళే బాధ్యత. మంచి పద్ధతే కదా ఇది. తీసేసి ఏం చేస్తారు? ఎవరు తీసుకెళ్తారు ఇతన్ని? ఎవరు తీసుకెళ్తారు? పక్క వాళ్ళు తీసుకెళ్తారా? టీడీపీ నాయకులు వాలంటీర్లు తీవ్రవాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు, వైసీపీ వాళ్ళకే పనులు చేస్తారు అన్నారు. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు మంచి అనేది ఒకరికేమో చెడ చేస్తాడు, ఒకరికేమో చెడు చేస్తాడు అనేది పార్టీకి ఎక్కేసుకొని పార్టీలకి దెబ్బలాడుకొని ఇవన్నీ అనేది మాట ఉట్టిది. ఎవరు మనకి శుభ్రంగా చేస్తున్నారు? ఏ పార్టీ వాళ్ళైనా సరే పదవిలోకి వచ్చిన తర్వాత నన్ను ఇలాగన్నాడు, అతను నేను తొక్కాలి, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు తొక్కాలి కాకుండా మయాన్ని మనలాంటి ప్రజలు మనలాంటి లేబర్ వాళ్ళమే ఇదైపోతాం. కానీ మనకు కావాల్సింది ఒక పంచదార కార్డు, ఒక ఆధార్ కార్డు, మీరు అన్నట్టు పింఛనీళ్ళు మనకి ఇస్తున్నారా లేదా ఏంటి, ఈ భవిష్యత్తులో కావాల్సినవి. ఒకళ్ళ ఆస్తి సంపాదించుకున్నారు, వాళ్ళ ఆస్తి సంపాదించుకోవాలంటే మనకు అనవసరం. ఈ 4 మన జీవితానికి ఉంటే 5 ఏళ్ళతో ఒక అన్నం పెట్టిన వాళ్ళు ఉంటే భగవంతుడి దయ వల్ల చాలు. ఇప్పుడు బాగా అమర కోటేశ్వరులు ఉన్నారు, వాళ్ళు సోన మోసూరు తింటారు, మనకు వాళ్ళకి కోట బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు నాకేం చేయలేవు, పాపం అనిపించిద్ది కానీ ఒక 100 రూపాయలు ఇవ్వాలని మనసులో ఉంటుంది నీకు. కానీ నీ దగ్గర ఉండవు, ఇవ్వాలని అనిపించిద్ది కానీ అనిపించిద్ది ఇవ్వాలని ఉండదు. అదే ఒక 5 కేజీలు 10 కేజీలు మంచియో చెడ్డో ఏయో రకంగా ఇస్తున్నారు. నువ్వు కోడిగుడ్డు వేసుకొని తిన్నావు అనుకో, మాలాంటి లేబర్ ఏం చేస్తాం, ఆ ఇచ్చిన బియ్యం ఒక దాకులను ఉడకబెట్టుకొని ఆ గింజేసుకొని కొద్దిగా పచ్చడి వేసుకొని నంచుకొని ఆ పూటకి మనస్ఫూర్తిగా తాగుతాం. అది ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఏమైనా ఇస్తున్నారు కదా మాకు. ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా ఎలాంటి పథకాలు వస్తున్నాయి మీ ఇంటికి? మా ఇంటికి రావాల్సింది నాకంటే పథకం అనేది ఒకటి ఏదీ లేదు. నాకంటే ఒక పింఛన్ అనేది నాకు లేదు. ఇల్లు కూడా నాకు ప్రస్తుతం ఇప్పుడు ఏమీ లేదు, నాకు ఇవ్వలేదు. నాకు ఇల్లు కూడా లేదు, నాకు ఇవ్వలేదు. నేను కూడా ఇల్లు పెట్టుకోలేదు. ఏంటి మా పక్క వాళ్ళకి ఎక్కువ ఉన్నారంటే మా ఇంటి పక్క వాళ్ళకి పింఛన్ వస్తుంది. కొంతమందికి ఏమో 3,50,000 4,50,000 ఇల్లు చేసిన ఇల్లులో ఒకటి ఇచ్చారు. ఆ ఒక్కొక్కరు కొంతమందిని తీసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా అమ్ముకోవడం, ఈ బాధల గురించి అవన్నీ గవర్నమెంట్ ఇచ్చినాయే కదా, వీళ్ళు సొంతమే కాదు కదా. అలాగా గవర్నమెంట్ మరి బాగానే ఉంది నాన్న, బాగానే మాకు అన్నీ బాగానే ఇచ్చేస్తున్నాడు. మాకు ఇల్లులు కానీ అన్నీ ఆయన పరిపాలనే బాగుంది. ఆయనకే ఓటు వేస్తాం, వేరే వాళ్ళకి ఎవరికి వెయ్యం. ఇప్పుడు వాలంటీర్ల పనులు కూడా వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. ఇంటింటికి వస్తున్నారు నాన్న, బాగానే చేస్తున్నారు. ఆయన మటుకి ఎక్కినాక మాకు బాగా హ్యాపీగా ఉంది. ఎవరు ఏమనుకున్నా సరే ఆయన ఎక్కినాక పేదవాళ్ళకి మటుకు భలే సహాయం చేస్తున్నాడు. మాకు మటుకి మా అబ్బాయికి కూడా 1000 రూపాయలు 500 వచ్చే పింఛన్కి 3,000 చేసాడు. పిల్లలకి మా మనవరాళ్ళకి 15 ఏళ్ళు వేస్తున్నాడు అమ్మఒడి. అన్నీ బాగానే ఉన్నాయి నాన్న. జగనే మళ్ళీ గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చంద్రబాబు వస్తే నేను ఫ్రీ మద్యం పోతాను, నాణ్యమైన మద్యం పోతాను, నాకు ఓటేయండి అంటున్నాడు. మేము వెయ్యం. నేను స్పష్టంగా చెబుతున్నాక ఆయన టీవీలో చూసి నాకేం పెట్టదు బాధ. వాలంటీర్లు తీసేస్తే దేవుడు అనేవాడు ఉన్నాడుగా. ఇంకొక వాలంటీర్లు పెట్టినా కానీ ఎవరు సాయం చేస్తే వాళ్ళకే చేస్తాం కానీ అంతేగా నాన్న. ఆయన పరిపాలన బాగుందమ్మా మాకు ఆయన ఎక్కినాక. అది చంద్రబాబు నాయుడు గురించి మాకేమి, మాకు జగన్ వస్తేనే బాగుంటుందమ్మా. వాళ్ళు బాగానే పొద్దున్న వచ్చి పెన్షన్ పశుకారికి పెన్షన్ ఇస్తున్నారు. 18,000 వచ్చినాయి, నాకు 3 సార్లు వచ్చినాయి. బాగానే ఇంటి పట్ట కూడా 20 సంవత్సరాల నుంచి ఆ పట్ట రాదు అనుకున్నాం. రాజరాజపేట కొత్తది వచ్చినాయి, మొన్న ఇచ్చారు పట్ట కాగితాలు కూడా ఇచ్చారు. బాగానే ఉంది. మా మనవరాలకి 15,000 వేశారు. బాగా నాకు పెన్షన్ వచ్చుద్ది. ఏమో వాళ్ళదేం మాకు తెలియదు. వాళ్ళు మాకు జగనే రావాలి. మేము మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, మేము జగన్కే వేస్తాం, ఎవరికి వేయం. ఎవరు వచ్చినా అంతే. మా పెద్ద అబ్బాయి జగను, మా అబ్బాయి అంత బాగా చూస్తుండయ్యా. అన్నీ ఏ లోటు లేకుండా చూస్తున్నాడు బాగా. చేయలే, ఏమి చేయలే. వాళ్ళ కులాలకి వాళ్ళ కాపులకి వాళ్ళకే చేశాడు కానీ ఎవరికి చేయలే. మాకే ఆయన కులాలు చూసి కులాలను పట్టి చేశాడు. అయితే జగన్ బాగానే చేశాడు. చంద్రబాబు జగన్ ఆరోగ్యశ్రీ ఇస్తాను, పిల్లల్ని చదివిస్తాను, విద్య దీవిస్తాను అన్నాడు. ఇప్పుడు ఒక పక్క చంద్రబాబు గారిని ఫ్రీ మద్యం ఇస్తాను. అవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ అబద్ధాలు. అలా చదువుతాడు. వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారుగా, వాళ్ళ ముగ్గురు ఒకటే. జగన్ పులి, ఆయనే రావాలి, ఆయనే గెలవాలి. ఆయనే
మాకేం వద్దు, ఆయనే రావాలి. 3 పార్టీలు కలిసినాయిగా. వాళ్ళు ఒట్టొట్టి పార్టీలే, తూతూ మంత్రమే. వాళ్ళు గెలవరు చెయ్యరు. ఇప్పుడు చంద్రబాబు నాకు 40 సంవత్సరాల అనుభవం ఉందంటాడు కదా. ఏం చేశాడు 40 సంవత్సరాలకి? ఏం చేయలే ఆయన అస్సలకి, ఏం చేయలే అస్సలకి. జగనే చేశాడు మాకు అన్ని కార్యక్రమాలు, జగనే అన్ని. మా అప్పులు కూడా నా 1,00,000 రూపాయలు అప్పు కూడా జగన్ 3 సార్లు ఇస్తే రుణమాఫీ కూడా వచ్చినాయి మాకు. బాగా చేశాడు. ఆయన ఏం చేయలేదు అయ్యా, ఇన్ని సంవత్సరాలు అయింది నా పెళ్ళయి, ఒక్క ఆయన తరఫున నేను ఏం తీసుకోవాలి. చంద్రబాబు ఏం చేయలేదు అస్సలకి ఏం చేయలే ఆయన, అస్సలకి ఏం చేయలే. జగనే. నేను జగన్ వస్తాడని పోయినసారి 5,000 పెట్టి స్వీట్లు కొన్నా, పంచా. అయితే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని నా పెన్షన్ తీసేశారు. 4 సంవత్సరాలు తీసేసిన అందరు ఎగతాలు చేస్తారు. రావాలి జగన్, కావాలి జగన్ అన్నావు, స్వీట్లు పంచావు, నీ పెన్షనే తీసేసా అంటే తీసేశాడు. నేను మటుకు ఈ తడవ కూడా నా ఇండ్లు పోయినా కూడా జగన్కే ఓటేస్తాను అన్న. ఆయనకే వేస్తా ఓటు. ఈ చంద్రబాబు నాయుడు వేస్ట్, వాళ్ళ కొడుకు వేస్ట్, పవన్ కళ్యాణ్ వేస్ట్, ఆ మోదీ కూడా వేస్టే. వీళ్ళకి చేతగాక మోదీని తీసుకొచ్చారు ఇక్కడికి. వాళ్ళు 3 పార్టీలు వేస్టేనయ్యా. జగనే రావాలి అంతే, మా పెద్ద అబ్బాయి.